హాయ్ హలో నమస్తే, నేను మీ నరసింహ అడ్వకేట్. న్యాయవేదిక స్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నాను మిత్రులారా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు వారి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఎన్నో రకాల హామీలు, అసాధ్యంగా ఉన్నటువంటి హామీలు, వరాలు ప్రజలకు మభ్యపెట్టి అనవసరమైన హామీలు ఇచ్చి గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. ఆ గందరగోళంలో ప్రజలు అయోమయానికి గురయ్యి నిజంగా ఇస్తారేమో అని ఒక ఆశతో మరి వారిని గట్టిగా నమ్మి ఓటు వేయడం ద్వారా ఇవాళ రాజకీయ పార్టీలు ఒక ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాయి. మరి ఇటువంటి క్రమంలో ఏ రాజకీయ పార్టీ అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందో, మరి ఏర్పాటు చేసుకునే క్రమంలో ఎన్నికల సమయాలలో ప్రజలకు ఏ విధమైన హామీలు ఇచ్చినారో, ఏ విధమైన వరాలు ప్రజలకు ఇస్తామని నమ్మబలికారో, మరి అలాంటి హామీలు వరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు నెరవేర్చి తీరాల్సిందే. ఈ మధ్యకాలంలో ఢిల్లీ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ఆ రాష్ట్రంలో ఢిల్లీలో హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజలను వారు ఎన్నుకోబడ్డారో, ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చారో, ప్రజలకు ఏ విధంగా అయితే నమ్మబలికి ఓటు వేయించుకున్నారో, మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది. మరి ఈ తీర్పు వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలపైన, సీఎంలపైన ప్రభావం పడే అవకాశం ఎక్కువనే ఉంది. ఆ తీర్పు కూడా మరి అందరము ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, దేశంలో ఏ రాష్ట్రమైనా సరే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాలు మరి ప్రజలను ఏ విధంగా మరి వారిని నమ్మించి వారిని మరి అవకాశాలు ఇస్తామని, లేదా ఉపాధి కల్పిస్తామని, లేదా ఎన్నో రకాల అవసరాలు తీరుస్తామని చెప్పేసి ఏ విధంగా నమ్మించి ఓటు వేయించుకున్నారు, ఆ ఇచ్చినటువంటి హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి తీరాల్సిందే అని మరి ఒక ఢిల్లీ హైకోర్టు మరి ఒక సంచలన తీర్పు అనేది వెలువరించింది. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా సరే, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా సరే, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అది ఏదైనా సరే, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రభుత్వమైనా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చాల్సిందే. ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, అది విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, ఏ అవసరత అయినా సరే మేము తీరుస్తాము, మేము ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి నమ్మబలికి ఓటు వేయించుకున్నారు. ఏవైతే స్కీమ్స్ పెట్టారో ప్రతి హామీ ఖచ్చితంగా ప్రజలకు నెరవేర్చి తీరాల్సిందే అని చెప్పేసి తెలియజేసింది. ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ప్రజల హామీలు నెరవేర్చని తరుణంలో మరి ఎందుకు నెరవేర్చట్లేదు, దానికి గల కారణం ఏంటనేది ఆ రాష్ట్ర హైకోర్టుకు వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. ఇదే తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలు హామీల కొరకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కొరకు ప్రజలు ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు వారి యొక్క వెలువరించిన తీర్పులో వివరించారు. కాబట్టి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, దేశంలో ఏ రాష్ట్రమైనా సరే, ఏ రాష్ట్ర సామాన్యుడు ప్రజలందరైనా సరే, నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీకు ఏ హామీ అయితే ఏ ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వం కనుక హామీ తీర్చకపోతే ఖచ్చితంగా మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ద్వారా మీకు ఇచ్చిన హామీలను మీరు పొందవచ్చు. మిత్రులారా, మరెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.